ఫలితాలొచ్చి వారం రోజులైంది. మహారాష్ట్ర పంచాయతీ కొలికి రాలేదు. 235 సీట్లతో అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహాయుతి కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు మాత్రం తర్జన భర్జన పడుతోంది. ముఖ్యమంత్రి ఎవరో ఇంకా ప్రకటించలేదు. మరో 2-3 రోజులు టైం పడుతుందని కూటమి నేతలు చెప్తున్నారు. అసలు ఎందుకీ ఆలస్యం? బీజేపీ హైకమాండ్ రంగంలోకి దిగినా వ్యవహారం ఎందుకు కొలికి రాలేదు? అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన వారం రోజుల తరువాత మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. డిసెంబర్ 5న మహారాష్ట్రలో మహాయుతి నూతన సర్కార్ కొలువు తీరుతుందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. దక్షిణ ముంబైలోని ఆజాద్ మైదాన్లో సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. బీజేపీ శాసనసభాపక్ష నేతను ఎంపిక చేసేందుకు డిసెంబర్ 2న ఎల్పీ సమావేశం నిర్వహిస్తామని కమలనాథులు వెల్లడించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి 230 స్థానాలతో అధికారాన్ని నిలబెట్టుకుంది. బీజేపీ 132 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించగా శివసేన 57, ఎన్సీపీ 41 సీట్లు గెలుచుకున్నాయి. కొత్త సీఎం ఎవరనే అంశంపై మహాయుతిలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యమవుతోంది. సీఎం అభ్యర్థి రేసులో దేవేంద్ర ఫడ్నవీస్, మురళీధర్ మోహోల్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే తాను సీఎం రేసులో లేనని తేల్చేశారు మురళీధర్ మోహోల్. శుక్రవారమే సీఎం అభ్యర్థిపై క్లారిటీ రావాల్సి ఉండగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అర్ధాంతరంగా సొంతూరు వెళ్లిపోవడంతో ప్రక్రియ ఆలస్యమైంది. షిండే అలిగారనే వార్తలొస్తుండగా శివసేన నేతలు ఖండించారు. ఆయనకు ఆరోగ్యం బాలేదని చెబుతున్నారు. షిండే హైఫీవర్తో బాధపడుతున్నారని, సతారాలోని గ్రామంలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి పదవి బీజేపీకి ఇవ్వడానికి ఏక్నాథ్ షిండే సుముఖంగానే ఉన్నారు. అయితే కేబినెట్ బెర్తుల విషయంలో ఆయన పట్టుదలతో ఉన్నట్టు సమాచారం. డిప్యూటీ సీఎంతో పాటు హోంశాఖ ఇవ్వాలని కోరుతున్నారట. హోంశాఖ ఇవ్వడానికి బీజేపీ రెడీగా లేదని సమాచారం. ఇదే పీఠముడికి కారణమైందని అంటున్నారు. షిండే బెట్టు చేస్తుంటే బీజేపీ చూస్తూ ఊరుకోదు కదా, అందుకే మీరే తేల్చుకోండి అన్నట్టు ప్రమాణ స్వీకారానికి డేట్ ఫిక్స్ చేసేసింది. ఈలోగా ఏక్నాథ్ షిండే కలిసొస్తే మహాయుతి 2.0 ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. లేదంటే అజిత్ పవార్ ఎన్సీపీ, బీజేపీ కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయి. ఈ రెండు పార్టీలకు కలిసి అసెంబ్లీలో 173 మంది ఎమ్మెల్యేలున్నారు. అంటే ఒక రకంగా షిండేకు బీజేపీ హైకమాండ్ డెడ్ లైన్ విధించినట్టే. ఏక్నాథ్ షిండే ఎలా స్పందిస్తారో చూడాలి మరి.